హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. అంటే మీరు దీక్ష తీసుకోవాలి భవిష్యత్తులో, ఇంకా లేదంటే ఈయన దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు అసలు? సో దీక్ష పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? మధురేష్ ప్రభుజీ నేను కూడా ఆయన దగ్గరే తీసుకుందాము అని అనుకున్నాను ప్రభుజీ. అట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి తెల్లవారుజామున నాకు కలలో కనిపించి దగ్గరికి తీసుకొని ఇక్కడ నుదురు పైన ముద్దు పెట్టి దీక్ష ఇస్తున్నట్లుగా దీక్షానామం కూడా చెప్పారనమాట. నేను కూడా నాకు ముద్దు పెట్టాను అనమాట. అయితే అది తర్వాత మధురేష్ ప్రభు ఒకసారి అన్నారనమాట, ఏదో ఆయనకు శాలువా కప్పమంటేనో లేదంటే దండ వేయమంటేనో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయంగా అనిపించింది, వైష్ణవులు ఎలా అని అన్నారనమాట. అప్పుడు నాకు శ్రీల ప్రభుపాదది గుర్తొచ్చింది. అంటే తాతలు తండ్రుల కన్నా మనవళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. మధురేష్ ప్రభు నాకు తండ్రి లాంటి వారు, తాత లాంటి వారు కాబట్టి ఆయన నాకు ముద్దు పెట్టుకున్నప్పుడు నేను ఆయనకు ముద్దు పెట్టుకున్నాను అని నాకు అనిపించింది. ఆయన కరుణ వల్ల భగవంతుడు సమకూరుస్తున్నాడు. అక్కడికి వచ్చే 200 మంది 300 మంది వస్తే 200-300 మందికి ప్రసాదం ఏర్పాటు అవుతుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు మేము ఇస్తాము, ఈరోజు మేము సేవ చేస్తాం, ఈరోజు రేపు మా సేవ తీసుకోండి, రేపు మా సేవ తీసుకోండి అని చెప్పి మనం ఎంత అమౌంట్ అప్పుడు అనిపించింది, కృష్ణుడు ఎంత దయామయుడు. మనం చేయాలనుకోవాలి కానీ కృష్ణుడు ఏర్పాటు ఉంటుంది. మనం ఎంత చేయాలనుకుంటే ఆ మేర వరకు అయితే కృష్ణుడు సప్లై ఉంటుంది అని చాలా అనుభవం కలిగిందని. అయితే అక్కడ ఉన్నటువంటి పూజారులకు అసూయ కలిగింది. ఇన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కట్టినాము, పూజారు ఉన్నాడు. అక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే అక్కడ ₹2 బిల్ల వేస్తే రూపాయి బిల్ల తీసుకుంటారంట, ₹2 వేసి రూపాయి తీసుకుంటారంట. వాళ్ళకి అసూయ కలిగింది, వీళ్ళు నిన్నగాక మన వచ్చి పెడుతున్నారు, పెట్టి పెట్టక తల్లికి వేలు వాళ్ళకు ప్రసాదాలకి ఇస్తున్నారు, పూలకి ఇస్తున్నారు, హారతికి నెయ్యికి ఎంత చెప్తే ఆ రోజు అమౌంట్ మనం చెప్తే మొత్తం క్యాల్కులేషన్ వేసి ఇంత అవుతుందని చెప్తే అంత పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. మాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా మధురేష్ ప్రభు దయ, కృష్ణుడు మెర్సీ మన పైన చాలా ఉంది. వీళ్ళందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు హరినామాన్ని స్వీకరించడానికి, హరిప్రసాదం తీసుకోవడానికి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఏది కూడా వెనకాడేది లేదనమాట. ఎంతైనా సరే చేయడానికి మనం సంకల్పిస్తే కృష్ణుడు వెనకలుండి ప్రభుపాద మన వెంట ఉండి నడిపిస్తారని చెప్పి చాలా విశ్వాసం కలిగింది ఆ రోజు నుంచి. భగవంతుడి దయతో ఆ కార్యక్రమం